అడవుల్లోని పచ్చదనాన్ని పులులే రక్షిస్తున్నాయి. పులి ఉంటే అడవి పచ్చగా ఉంటుందని, అడవి బాగుంటుందని, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్తున్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పులి జాతులు ఉన్నాయన్నమాట. పలు కారణాల వాటి మనుగడ ప్రమాదంలో పడింది. ఇండియాలోనే 13,874 చిరుతపులు ఉన్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నివేదిక కూడా తెలిపిందన్నమాట. ఒకప్పుడు హిమనీ నదాలు కరిగిపోవడం, అనవసర వేట వల్ల చిరుతపులుల సంఖ్య, మంచి చిరుతల సంఖ్య కూడా తగ్గిపోయిందన్నమాట. 100 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య 1,00,000 ఉండేదన్నమాట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య 5,000 లోపే. ప్రపంచంలో మొత్తం పులుల్లో దాదాపుగా 70% మన భారతదేశం ఉందన్నమాట. వేట, పులికి ఆహారమైన దుప్పులు, జంకులు తగ్గిపోవడం వల్ల పులుల సంఖ్య బాగా తగ్గిపోయింది అని చెప్తున్నారు అన్నమాట. ఇండియాలోనే 13,874 చిరుతపులు ఉన్నాయని చెప్తున్నారు. దేశంలో పులితో చిరుతల వృద్ధి రేటు తక్కువగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆసియా చీతాలు కేవలం ఇరాన్కి మాత్రమే పరిమితం అయ్యాయన్నమాట. వాటి జనాభా 70 లోపే ఉంది. ఆసియా చీతాలు 70 ఉన్నాయన్నమాట. ఆఫ్రికా చీతాల జనాభా 5,500,000 అంచనా వేస్తున్నారు. భారత్లో 1952లోనే ఆసియా చీతా స్థానంలో ఆగ్నేయ ఆఫ్రికా చీతాలను తిరిగి ప్రవేశపెట్టారన్నమాట. ఆవాసాలు దెబ్బతినడము, వేట తెత్తడం వల్ల జనాభా శాతం తగ్గిపోతుందని విశ్వవ్యాప్తంగా పులుల జనాభా 50,000 అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో 18 దేశాలని జాగ్వర్లు వ్యాపించి ఉన్నాయన్నమాట. మొత్తం 1,70,000 జాగ్వర్ల జనాభాని ఒక్క బ్రెజిల్లోని, ముఖ్యంగా అమెజాన్ అడవుల్లోనే జాగ్వర్లు సగం జీవిస్తున్నాయన్నమాట. ఒకప్పుడు జాగ్వర్ ఆవాసం నేడు సగానికి సగం క్షీణించిందని చెప్తున్నమాట. పులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీతా, జాగ్వరు, అడవి సింహం అనే పెద్ద పులులుగా బిగ్ క్యాట్స్గా పరిగణిస్తుంటారు. ఇటీవల ప్రవేశపెట్టిన చీతాతో కలుపుని ప్రపంచంలో ఉన్న 7 పులుల జాతుల్లోని 5 భారతదేశంలో ఉన్నాయన్నమాట. ఈ క్రమంలో పులి జాతుల సంరక్షణపై భారత్ బాధ్యత పెరిగింది. గణాంకాల ప్రకారం పెద్ద పులి జాతుల సంగతి భారత్లో పెరుగుతుంది. ఈ క్రమంలో 96 సభ్య దేశాలతో అంతర్జాతీయ వాగ్రహం కూటి ఏర్పడిందన్నమాట. చిరుతల పరిరక్షణ సంస్థ, అమూర్ టైగర్ సెంటర్ తదితరులు 9 సంస్థలు పులుల సంరక్షణకి, పెద్ద పులుల సంరక్షణకు కృషి చేస్తారన్నమాట. పెద్ద పులులు ప్రపంచంలోని 13 దేశాలను విస్తరించి ఉన్నాయన్నమాట. సింహాలు, చీతాలు, చిరుతలు కొన్ని ఆసియా, ఆఫ్రికా దేశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మంచు చిరుత జాతి మధ్య దక్షిణాసియాలోనే 12 దేశాలను, హిమనీ ప్రదేశాలను సంచరిస్తుంది. జాగ్వార్, పూమా కొన్ని ఉత్తర దక్షిణ అమెరికాలో మాత్రమే కనిపిస్తున్నాయి. శతాబ్దం కింద వరకు ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల సింహాలు ఉండేవి. ప్రస్తుతం వారి సంఖ్య 20,000 చెందుతున్నమాట. 2 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల సింహాలు ఉండేవట. కానీ ఇప్పుడు 20,000 అయ్యాయన్నమాట. ఆసియా సింహాలు భారత్లో 600 మాత్రమే మిగిలాయని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచు చిరుతల జనాభా 6,000 చెప్తున్నారు అనమాట. మంచు చిరుతల ఆవాసాలు అత్యధికంగా చైనాలో నెలకొని ఉన్నాయి. వాటి వేట అత్యధికంగా చైనాలో సాగుతుంది. హిమనీ నదులు కరపడం, ఆవాస నష్టం వల్ల మంచు చిరుతలు తరిగిపోతున్నాయని చెప్తున్నారు అన్నమాట. 100 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా 1,00,000 చిరుతలు ఉండేవి, 2 లక్షల చిరుతలు ఉండేవి అనమాట. మంచు చిరుతలు 6,000 ఉండేవి. ఇవన్నీ తగ్గిపోతున్నాయి, చిరుతలు ఇవన్నీ. అందుకని వీటిలన్నీ జనాభా పెంచాలని మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.